మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ పనుల్లో సిబ్బంది యొక్క నిర్లక్ష్యంపై కార్పొరేటర్ శ్రవణ్ అధికారులను నిలదీశారు. అధికారులు పనులు జరిగే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. చెరువులలో గుర్రపు డెక్క పెరుగుతున్నప్పటికీ సొంతంగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆనంద్బాగ్ చౌరస్తాలో షీట్ ఐలెట్స్ సంవత్సరాలుగా తెరబడి ఉన్నాయని, చెత్త దోమలు పేరుకుపోయి రోగాల నిలయంగా మారిందని అన్నారు. నాకు ఇక్కడ చేత కదా కమిషనర్ గారు అంటున్నారు. మీరు చెప్పిన మాట ఇక్కడ ఏ ఆఫీసర్ పనిచేయదు, కమిషనర్ గారు చెప్పండి చేస్తాను. మీరు చెప్పండి, రేపు చేయకపోతే నేను శ్రవణ్ గారు తీసిపోయి ఆర్డర్ పెట్టిరే సార్. మరి అదే స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి. ఎన్ని కంప్లైంట్ ఇస్తాం సార్ చెప్పండి, ఎన్ని కంప్లైంట్ ఇస్తాం? అదే మెయింటైన్ చేయాలి కదా సార్. రోడ్డు మీద మురుగు నీరు వస్తుంది, క్లీన్ చేయాలి. మ్యాన్లో వినిపోయిన రోడ్డు జనాలు పడుతున్నారు, చేయాలి. శానిటైజేషన్ బేసిక్ చౌరస్తాలు కదా చీట్ మహిళలు పోతారు, అది పెట్టి నీటి పని చేయించాలి. అది ఇవన్నీ కట్టబెట్టుకుని చేయించాలి సార్. ఎవరు బాధ్యత అది చేయించాల్సింది. సభ్యుల చౌరు మీద డబ్బులు పెట్టుకొచ్చి అడుక్కొని తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చాం, పాజిటివ్ చేయాలి, పెట్టాలి. ఎవరైనా సార్ ఇవన్నీ కట్టబెట్టుకుని చేయాలి. ఎవరంతా చేయాల్సిన పనులు. ఎస్సీ వర్గీకరణ విషయంలో షమీం అఖ్తర్ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ మాల స్టూడెంట్స్ జేఏసీ మాల ఫెడరేషన్ నాయకులు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సమావేశం నిర్వహించారు. వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు 1997లో 1981 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే అది 2004లో కొట్టివేయబడినది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేశాడు. ఇది పారదర్శకంగా శాస్త్రీయంగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టివేస్తారనే విషయాన్ని మేము గుర్తుదలుచుకున్నాం. ముఖ్యంగా 2011 లెక్కల ప్రకారం దళితుల జనాభా 54,32,680 ఉన్నది. మరి షమీం అఖ్తర్ కమిషను 52,17,684 అని నిర్ధారించింది. ఈ యొక్క లెక్కలని ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. 2014-16లో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చేస్తే 63,60,158 లెక్కలు చెప్పింది. మరి 2014-16 లెక్కల ప్రకారమేమో 63,60,60,000 చిల్లర ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు షమీం అఖ్తర్ లెక్కల ప్రకారం 52,17,684 ఉంది. ఈ లెక్కలను ఒకసారి ఆలోచన చేయాలి. ఇది తప్పుల తడక. స్వామి వివేకానంద తొలి హైదరాబాద్ సందర్శనను గుర్తు చేసుకునేందుకు శ్రీరామకృష్ణ మతిస్తో కలిసి ఈ నెల 13న మహబూబ్ కళాశాలని స్వామి వివేకానంద ఆడిటోరియంలో యూత్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుడు పిఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. 6 నిజాం దున్న తర్వాత స్కూల్ పేరు ఎట్లా వచ్చింది చాలా మందికి డౌట్ వస్తుంది. ఆ టైం అప్పుడు 1862 నుంచి మహబూబ్ కాలేజ్ అని పెట్టింది. ఇట్లా ఇఫ్ యూ సీ ద ఓల్డ్ డిక్షనరీ, కాలేజ్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. కాలేజ్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ కాల్డ్ as కాలేజ్ దేర్. సో అక్కడి నుంచి స్టార్ట్ ఇన్ ద స్కూల్. వీ హ్యావ్ స్టాల్వర్డ్స్ ఇన్ అవర్ స్కూల్. దేర్ ద ఫస్ట్ డీజీపీ ఆనందరామ్ గారు మా స్కూల్ స్టూడెంటే. టిల్ డేట్ హీస్ అలైవ్. శ్రీనగర్ కాలేజీలో ఉంటారు. ఈజ్ 97+. ప్లస్ అడ్మిరల్ రామ్దాస్ కటారే నేవీ చీఫ్, ఎయిర్ మార్షల్ అజయ్ పిల్లే మా దగ్గర ఉన్నారు. మా సంస్థ అయినటువంటి విద్యార్థులే కానివ్వండి, ఉన్నటువంటి ట్విన్ సిటీస్ ఉన్న విద్యా సంస్థలో మేనేజ్మెంట్ ప్లస్ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, మళ్ళీ వేరే రాష్ట్రాల నుంచి స్వామీజీస్, రామకృష్ణ మఠ్ స్వామీజీస్ అందరు రావడం జరుగుతూ ఉంది. దీని ఒక పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉంటాం మేము. అయితే దీని సందర్భంగా
మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ పువర్ స్టూడెంట్స్. ఈరోజు ఎన్నో విద్యా సంస్థలు వచ్చిండొచ్చు, నాకు తెలిసినంత మటుకు చాలా విద్యా సంస్థలు పాన్ షాప్ మాదిరిగా తెరుచుకున్నారు. ఈ నెల 17 వరకు నుమాయిష్ కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 15న ముగించనున్న ఎగ్జిబిషన్ను 2 రోజులు పొడిగించాలని సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల పొడిగింపుకు సిపి అనుమతి ఇచ్చారని తెలిపారు. నేను సురేందర్ రెడ్డి, నుమాయిష్ హైదరాబాద్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇవాళ మా పోలీస్ కమిషనర్ గారిని గౌరవ ప్రధానంగా కలిసాము. మా విన్నపం ఏంటంటే 16, 17 కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి రిక్వెస్ట్ చేశాము. దానికి సానుకూలంగా స్పందించినారు సారు. సో మా ఎగ్జిబిషన్ 17 తారీఖు వరకు నడుస్తుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు రండి, 17 తారీఖు వరకు ఉంటుంది ఎగ్జిబిషన్, వచ్చి ఎంజాయ్ చేయండి. రక్తశాస్త్రంలో పురోగతిపై ఈ నెల 22, 23 తేదీల్లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ గణేష్ జైసేత్వార్ తెలిపారు. రక్త రుగ్మతలతో పోరాడుతున్న ప్రతి రోగికి ప్రపంచ స్థాయి సంరక్షణను అందించడంలో తాము ముందంజలో ఉన్నామన్నారు. ఈ వారం కాన్ఫరెన్స్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఆడిటోరియంలో జరుగుతుంది. 5th ఫ్లోర్. మన దగ్గర 500 + 200 కెపాసిటీ ఉన్న 2 ఆడిటోరియంస్ ఉన్నాయి. యశోద హాస్పిటల్ లో నేను డాక్టర్ గణేష్ జైసేత్వార్ మన జాయింట్ ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ 2014లో చేశాను సార్. మీ అందరు మీడియా బంధువులు మీడియాలో పబ్లిష్ చేసి ఈ బ్లడ్ క్యాన్సర్ కి హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు అని ఆ పాజిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేసిన వల్ల మేము 200+ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేశాము ఇప్పుడు దాకా, రైట్. అదే విధంగా భారత రాష్ట్రంలో ఫస్ట్ డబుల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ఆ పాప మేఘనా అని పాప అప్లాస్టిక్ అనీమియా బోన్ మ్యారో ఫెయిలియర్ 2015లో డయాగ్నోస్ అయింది. ఆమెకి ఈ తెల్ల రక్త కణాలు 0 ఉండేది, హిమోగ్లోబిన్ చాలా తక్కువగా, ప్లేట్లెట్ చాలా తక్కువగా. ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ 2015లో నానా స్టెమ్ సెల్ తో చేశాం. ఆమె బాడీ ఫెయిల్ చేసింది, రిజెక్ట్ చేసింది. సెకండ్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అమ్మ స్టెమ్ సెల్ తో చేశాక ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 9 ఇయర్స్ అయినాయి. అమ్మ కాలేజ్లో బ్రిలియంట్ స్టూడెంట్, నార్మల్ గా అందంగా కనపడే ఆమె గ్రూప్ లో ఉన్న అన్ని అమ్మాయిలాగానే అమ్మాయి ఉంది. మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ముమ్మాటికి సరిలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. దీనిపై కాచిగూడలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 10వ తేదీ బీసీ కులగణన పేరుతో ప్రభుత్వం సీఎస్కు నివేదికను సమర్పించడంతో బీసీలకు చీకటి రాజ్యంగా మారిందని మండిపడ్డారు. ఆధారాబాదరాగా నివేదికలతో బీసీలను మోసం చేశారని విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ స్వీకరించిన ప్రభుత్వం గోప్యత పాటించడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న 2 కోట్ల మందికి ఫిబ్రవరి 10వ తేదీ ఒక పీడ దినం, తెలంగాణ చరిత్రలోనే ఒకటి చీకటి దినం. 3 రోజుల క్రితము మంత్రి గారి సమక్షంలో అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, మీరు అందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం, మీరు ఏం చేయమంటారో చెప్పండి, మేము దాని అనుగుణంగా మేము మారుస్తాం చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు 3 రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. మరి అందులో బీసీల లెక్కలతో పాటు రాజకీయ నాయకులు సంపాదించిన స్విస్ బ్యాంకు అమౌంట్లు కూడా ఏమైనా రాసి పెట్టిరేమో. మరి అందుకే అంత అగుమేఘాల మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకుండా 2 కోట్ల జనాభాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఒక కమిషను నివేదిక రూపొందిస్తే ఆ నివేదికను మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న అన్ని వివరాలు గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందనే టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే బయటకు వచ్చినాయి. మేము ఆ రోజే ప్రభుత్వాన్ని అడిగాం, మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా కులాల వారీగా స్పష్టంగా ప్రకటించండి, మరిన్ని వివరాలు ఇవ్వండి అని చెప్పేసి. అవన్నీ ఏవీ లేకుండా, ఏ వివరాలు ఎవరికి చెప్పకుండా అగుమేఘాల మీద నివేదిక ఇచ్చి
అంతలోనే వారంలోనే షెడ్యూల్, వారంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా మేము 6 విభాగాలుగా 6 జోన్లుగా రిజర్వేషన్లు విడదీస్తున్నాం. ఆ జోన్ల ప్రకారం గ్రామాలకు వేరుగా ఉంటాయి రిజర్వేషన్లు, జిల్లాలకు వేరుగా ఉంటాయి, మండలాలకు వేరుగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో రకంగా ఉంటాయి. ఇవన్నీ చెప్పి ఎవరి కొంప ముంచడానికి ఆల్రెడీ మీరు ఇచ్చిన నివేదికలో 30 నుంచి 40 లక్షల మంది బీసీలను అధికారికంగా చంపేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ క్లిష్టమైన పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్లైన 10వ తరగతి ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణతో విద్యార్థులు విద్యాభ్యాసంపై ఏకాగ్రత కోల్పోతారని, తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు ఏదైతే కసరత్తు చేస్తున్నారో ఈ కసరత్తు మీద మరి ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఇంకా కూడా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించక సర్పంచులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారు ఎందుకు మా మీద ఇంత కక్ష బట్టి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, మేమందరం మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆశలను మేము వమ్ము చేయకుండా పనిచేయాలని పనిచేస్తే మరి మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తూ ఉన్నది. అదే క్రమంలో మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈరోజు దాదాపుగా 12 నుంచి 13 నెలల కాల వ్యవధి అయినా మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మరి గడిచే చాలా రోజుల క్రితమే పెట్టాల్సి ఉండే. మరి సంవత్సరం పైచిలుకు కాలం నుంచి కాలయాపన చేస్తూ సరిగ్గా ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వలన ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో విద్యార్థులు, ఏదైతే 10వ తరగతి చదువుతున్నారో విద్యార్థులు, వారి విద్యాభ్యాసం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇలా గ్రామాలలో ప్రచార కార్యక్రమాల నిర్వహణలో కానివ్వండి, వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో వాళ్ళు ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. స్థానిక సంస్థలలో విద్యార్థుల మీద పెను ప్రభావం పడుతుంది. పాఠశాలల ఎందుకంటే పాఠశాలలో పోయి పరీక్షలు రాసే సమయంలో ఓ పక్క ఎన్నికలు జరుగుతుంటే ఓ పక్క పరీక్షలు జరుగుతుంటే ఆ విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. ఆ విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం మీద కూడా ఈ ఎన్నికలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పి ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి డిసిషన్ తీసుకునే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ విద్యార్థుల విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలను ఇంటర్ అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత మరి నిర్వహించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. సమాజంలో మారకద్రవ్య దుర్వినియోగాన్ని నియంత్రించే చర్యల కోసం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. మారకద్రవ్యాల దుర్వినియోగ బాధితులు కుటుంబ, సామాజిక ఒంటరితనం, తిరస్కరణకు గురవుతున్నారన్నది ఒక భయంకరమైన వాస్తవం అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రభుత్వ సహకారంతో పోలీసులు నిర్వహించడం పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలను పోలీసులు తెలియజేశారు. పిల్లలకు డ్రగ్స్కు సంబంధించి వీడియోలు చూపించి మీరు బాగుంటే దేశం బాగుంటుంది అని అన్నారు. कानून क्या है कि स्कूल कोई भी सिगरेट का दुकान नहीं होना, कोई भी गलत दुकान नहीं होना. कानून ये है. ये कानून कई बार तोड़ देते हैं लोग, फिर स्कूल से थोड़ा दूर बाहर में सिगरेट का दुकान होगा. बट वो कानून तोड़ने का की तोड़ कौन है? तुम. क्या पहले ये पूरा मर जाएगा, फिर ये पूरा मर जाएगा, उसके बाद आप क्या करेगा? ऐसे पिएगा, फिर इसमें लेगा, ये भी मर जाएगा.
फिर आपका ये भी पूरा मर गया, उसमें मजा नहीं आ रहा, ये भी पूरा मर गया, मजा नहीं आ रहा, तो आप क्या करने लगेगा, इंजेक्शन लेने शुरू करिए। ये मर गया, फेफड़े मर गए, ये मर गया, गेमिंग से एडिक्शन, फिर गंदी गंदी चीजें देखता है, स्मोकिंग करता है, ड्रिंकिंग करता है, गांजा पीता है, ओपियम पीता है, कोकेन, ये कोकेन ऐसा ये लेने वाला, फिर सिंथेटिक ड्रग्स, और उसके बाद इंजेक्शन लेता है, और लास्ट में 5-6 साल 10 साल के बाद आप मर जाते हैं। పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీడబ్ల్యూఎఫ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ, వక్ఫ్ బోర్డ్ సీఈఓలను ప్రతివాదులుగా పేర్కొంది. పాత బస్తీలోని పలు చారిత్రాత్మక కట్టడాలు ఉన్నందున వాటిని పరిగణలోనికి తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆ పిల్లో పేర్కొంది. పాత బస్తీ మెట్రో మార్గం సమీపంలోని చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణా హవేలీ, మొగల్పురా వంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని తెలిపింది. మెట్రో రైలు నిర్మాణం వల్ల ఈ చారిత్రాత్మక కట్టడాలకు